నమస్తే, నేను మీ భారతి శ్రీనివాస్. ఈరోజు చార్ధామ్ యాత్రలో ఒక క్షేత్రమైనటువంటి కేదార్నాథ్ టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుందండి. అండ్ దీనిని చేరుకోవడానికి ఒకటి ట్రెక్కింగ్, 2 గుర్రం మీద వెళ్ళొచ్చు, లేదంటే డోలీలు ఉంటాయి, అలా కూడా వెళ్ళొచ్చు. ఇంకొకటి హెలికాప్టర్ కూడా ఉంటుంది భక్తులు ఆ టెంపుల్ విజిట్ చేయడానికి. ఈ టెంపుల్ గురించి ఏదైతే స్టోరీ ఉందో ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ టెంపుల్లోని శివుడు ఎలా ఉద్భవించారు అనే దాని గురించి మొదటిగా తెలుసుకుందాం. తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా అయిందో కూడా తెలుసుకుందాము. మొదటిగా ఈ టెంపుల్లో ఉన్నటువంటి శివుడు ఎలా ఉద్భవించారు అని అంటే, ఈ టెంపుల్ వచ్చేసి ఉత్తరాఖండ్లో హిమాలయాల్లో ఉంది, మందాకిని నది ఒడ్డున ఉందన్నమాట. పురాతనమైన కథ ఏంటంటే, మహాభారతం తర్వాత పాండవులు ఆ యుద్ధం జరగడంలో చాలామంది బంధువుల్ని, గురువుల్ని, చాలామంది జీవుల్ని అవన్నీ చనిపోవడానికి కారణం వాళ్ళే అని పశ్చాత్తాపంతో కృష్ణుని అడుగుతారు, ఈ పాపం నుంచి మాకు విముక్తి ఏదైనా ఉంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ పాపాలన్నీ పోవాలంటే మీరు శివుని ప్రార్థించాలి అని వాళ్ళకి చెప్తారనమాట. అప్పుడు శివుని ప్రార్థించడానికి వాళ్ళు కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్తే శివుడు పాండవుల్ని కలవడం ఇష్టం లేక కాశీ నుంచి ఒక ఎద్దు రూపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. పాండవులు ఆయన్ని అలాగే ఎద్దు రూపంలో ఉన్న శివుని ఫాలో అవుతూ వెళ్తే హిమాలయాల్లో ఉన్న గుప్త కాశీ, మొదటిగా గుప్త కాశీ అని ఉంది హిమాలయాల్లో, అక్కడికి వెళ్తారు. అందుకే అక్కడ విశ్వేశ్వరుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతారు అని గుప్త కాశీలో ఉన్నటువంటి శివుడికి ప్రతీతి. గుప్త కాశీలో ఉన్న శివుడు ఎద్దు రూపంలో భూమిలోకి వీళ్ళని కలవడం ఇష్టం లేక భూమిలోకి వెళ్తుంటే భీముడు ఆపడం వల్ల ఆ ఎద్దు అనేది 5 భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి కేదార్నాథ్లో ఎద్దు మోపురం గాను, చేతులు తుంగనాథ్లో, నాభి మధ్య మహేశ్వర్లో, ముఖం రుద్రనాథ్లో, జటాజూటం కపిలేశ్వర్లో వెలిసాయి. వీటిని పంచకేదారాలు అని అంటారు. మనం చార్ధామ్ యాత్రలకి వెళ్ళినప్పుడు టైం ఉంటే ఈ పంచకేదారాలు అక్కడ నియర్బై ఉంటాయి, మనం వెళ్ళొచ్చు కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడ కేదార్నాథ్లో ఉన్నది మాత్రం ఎద్దు మోపురం అనమాట. అంటే శివుడు ఎద్దు రూపంలో ఉండడం వల్ల ఆ మోపురం. అందుకే ఈ శివలింగం మనం రెగ్యులర్గా పూజించే శివుడికి విభిన్నంగా త్రిభుజాకారంలో, ఒక మూపుర ఆకారంలో ఉంటుందన్నమాట. ఇది టెంపుల్ వ్యూ అండి బయట నుంచి. అండ్ నెక్స్ట్ స్టోరీ, ఈ టెంపుల్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనే దాని గురించి తెలుసుకుందాము. పాండవులు ఇక్కడ మళ్ళీ స్వామిని ధ్యానం చేసి వాళ్ళు ప్రార్థించిన తర్వాత శంకరాచార్యులు గారు ఆది గురువు శంకరాచార్యులు 8వ శతాబ్దంలో మళ్ళీ ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉన్న భీమశిల. ఇది ఒక అద్భుతం అండి. పాండవులు శివుణ్ణి పూజించారనే దానికి ఒక నిదర్శనం. మీకు అందరికీ తెలిసిందే, 2013లో చాలా ఫ్లడ్స్ వచ్చాయి. ఆ వరదల్లో అంత పెద్ద స్లోప్ ఉన్న కొండల మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా టెంపుల్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఆ సైజ్ కూడా నియర్లీ 60 feet వెడల్పు, 30 feet హైట్ ఉంటుంది అనమాట ఈ భీమశిల. దీనికి పేరు భీమశిల అని పెట్టడానికి కూడా కారణం అదే. పాండవుల్లో భీముడు అంత రాయి రూపంలో వచ్చి ఆ టెంపుల్ని ఆ ఫ్లడ్స్ నుంచి కాపాడారు అని చాలామంది బిలీవ్ చేస్తారు. దాన్ని చూసారుగా, అది కరెక్ట్గా అంత స్లోప్ నుంచి దొర్లుకుంటూ వచ్చి ఎగ్జాక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ అలా ఆగిపోయింది. అప్పుడు ఆ వరద నుంచి వచ్చే నీళ్లు టెంపుల్కి ఎలాంటి ఆపద లేకుండా ఇలా స్ప్లిట్ అయ్యి వెళ్ళిపోయాయి అన్నమాట. మీరు కూడా కుదిరితే కంపల్సరీ లైఫ్లో ఒకసారన్నా కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంత లైఫ్ ఉండి మనం ఆ దేవుణ్ణి పూజించడానికి, మనకు జీవితం ఇచ్చిన ఆ దేవుణ్ణి ఎప్పుడో ఒకసారి మన కళ్ళారా చూసుకోవడానికి మనం లైఫ్లో కాస్తన్నా స్పెండ్ చేయాలి, టైం అండ్ మనీ ఏదైనా కానీ. మీ లైఫ్లో కూడా చాలా బాగా ఒకసారైనా వెళ్ళండి. ఇది ఒక భూలోక స్వర్గంలాగా ఉంటుంది చెప్పాలని. చూస్తున్నారుగా ఆ హిమాలయ పర్వతాలు, ఆ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.